ఇది నమ్మ బెంగళూరు గురు. యాపిల్ వాచ్ వచ్చేసి 1500 అంట. సో ఇక్కడ చిట్పేటలో పవర్ బ్యాంకులు, ఐఫోన్ పవర్ బ్యాంకులు, మంచి మంచి కొటేషన్స్, లైటర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మందు గ్లాసులు, టీ గ్లాసులు, టకీలా గ్లాసులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మామూలుగా ఇళ్ళకు సంబంధించిన ఇవిగానే ఉంటాయి. గడియలు, చూసారా ఇక్కడ 10 పైసలు, 5 పైసలు, నార్మల్గా సైకిళ్ళు, డైమండ్స్, డబ్బులు కన్నా చిట్పేటలో దొరుకుతున్నాయి గ్యాస్. అసలుకు చిట్పేటలో దొరకందంటూ ఏదీ లేదు. దేవుని విగ్రహాలు కానీ దొరుకుతున్నాయి ఆఖరికి, రుద్రాక్షలు ఇవన్నీ. అది సండే బజార్ అంటే కనుక. యాపిల్ ఎయిర్పోర్ట్స్. What he is saying 1500 bro. Apple 500 don't know bro. They are asking Apple earbuds please. They are saying ये कितना भैया? ఇది నమ్మ బెంగళూరు గురు. యాపిల్ వాచ్ వచ్చేసి 1500 అంట. యాపిల్ వాచ్, యాపిల్ ఇయర్ బడ్స్ వచ్చేసి 1500 వచ్చేసి యాపిల్ వాచ్ అంట. మామూలుగా ఇంకా వాచ్ ఇయర్ బడ్స్ వచ్చేసి 500 అంట. మొత్తం 2000. సో ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి గైస్. చిట్పేటలో అవి దొరకవు ఇవి దొరకవు అని ఏం లేదు. మొత్తం అన్నీ గ్లాసులు, గిన్నెలు, ఇంటి సామాన్లు, లెదర్ బ్యాగులు, మొత్తం అన్నీ A to Z. బెంగళూరులో మనకి ఏమేమి కావాలో మొత్తం అన్నీ దొరుకుతాయి. ఈ సండే బజార్ కనుక మనం వచ్చినామంటే కనుక మొత్తం ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది అనమాట మనకైతే కనుక. లేడీస్ డ్రెస్సులు 100 రూపాయలు. 100. कितना भैया? 500. ठीक है. बोलो भैया. यहाँ से शूट करो. GDS 30. GDS 30. ये कितना पड़ेगा भैया? ये आपको 85,000 रुपीज पड़ता है. हाँ ठीक है. ये पूरा इधर इलेक्ट्रिक आइटम्स मिलेगा. ठीक है भैया.
సో ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట. వెంచర్లు, మామూలుగా కరెంటు సామాన్లు, నార్మల్గా అయితే కరెంటు పొయ్యిలు, స్టవ్లు, మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట. చైర్లు, గీర్లు అన్నీ. సో బెంగళూరులో మనకు దొరకంటూ ఏమీ ఉండవు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అందుకే దీన్ని సండే బజార్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక లెదర్ బ్యాగులు, మామూలుగా సైకిల్, షూస్. बोलो बोलो दुबई और हबीबी ये दुबई नहीं है, बेंगलुरु। कितना भैया? कितना? 150। సో ఇక్కడ జిమ్ సామాన్లు కానీ దొరుకుతాయి అన్నమాట. సో వాక్యూమ్ క్లీనర్స్, ఫ్రిడ్జ్లు, డబల్ డోర్ ఫ్రిడ్జ్లు, హ్యాండ్ బ్యాగులు, తినేటిగానే దొరుకుతాయి గ్యాస్ చిట్పేట్లో. తినేటి, ఎలక్ట్రిక్ ఐటమ్స్, షూస్, మీకు అవి ఇవి అని లేకుండా ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ దొరకండి అనేది ఏమి ఉండవు బెంగళూరులో. అది సండే బజార్లో అయితే కనుక మొత్తం మీకు వాచెస్, గీచెస్, స్టీల్ సామాన్లు, ఎలక్ట్రిక్ సామాన్లు, అవి ఇవి అన్నీ దొరుకుతాయి. స్పీకర్స్, పిల్లలు ఆడుకునేదానికి క్యారమ్ బోర్డ్స్, హలో గైస్. సో బెంగళూరు చిట్పేట అయితే సండే బజార్ అనేది పోయి వచ్చేసాము. ఇక్కడ సండే బజార్ అంటే నాకు ఇప్పుడే అర్థమైంది, ప్రతి ఒక్కటి దొరుకుతుంది గైస్. మీకు ఏమేమైతే కావాలనో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇంటి సామాన్లు కానీ, కరెంటు సామాన్లు కానీ, లేకపోతే ఏమన్నా ఆడవాళ్ళకు లిప్స్టిక్లు కానీ, బొమ్మలు కానీ, డ్రెస్సులు కానీ, షూస్ కానీ, ఒక మనిషికి ఏమేమి కావాలనో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇల్లు కట్టుకునే వారైతే కనుక ఒక రోజు చూసుకొని పోతే పోయింది, ఒక రోజు వచ్చి బెంగళూరులో సండే అన్నీ విజిట్ చేసి సండే బజార్ అయితే ఖచ్చితంగా మిస్ కావద్దండి. ఎందుకంటే కనుక సండే బజార్ అనేది అన్నీ దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ఇది చోర్ బజార్ అని చెప్పి కానీ అంటున్నారు. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. సో కాబట్టి ప్లీజ్ వన్స్ విజిట్, ఖచ్చితంగా చూడండి, అన్నీ తెలుస్తాయి.